అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు. మీకు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుతాయి. వాటిని విని మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయం. ఈ రోజు మీకు శుభవార్త విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు. ఎగరి కంతులేస్తారు. దోషం అనేది తొలగిపోతుంది. ధనస్థానంలో రవి బుధులు, తృతీయ స్థానంలో రాశ్యాధిపతి శుక్రుడి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో ఆదాయపరంగా శుభవార్తలు అయితే వింటారు. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, సెక్యులేషన్లు వంటి వీళ్ళు బాగా లాభిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి బంధువుల్లోనే సంబంధం కుదురుతుంది. మిత్రుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. తలపెట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. దుర్గాదేవి స్తోత్ర పఠనం వల్ల విజయాలు కలుగుతాయి. ధన నష్టం అనేది జరగకుండా ఉంటుంది. ఉన్నత స్థాయి వారితోటి కుటుంబంలో పెళ్లి సంబంధం అనేది నిశ్చయం అవుతుంది. 1-2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొందరు బంధుమిత్రులతోటి ఆచితూచి వ్యవహరించటం మంచిది. ఉద్యోగపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతోటి ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రాంత బంధువులతోటి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ రాశిలో శుక్ర సంచారం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. విలాస జీవితం గడపగలుగుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు కూడా నెలకొంటాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మంచి పెళ్లి సంబంధాలు కూడా కుదురుతాయి. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉద్యోగంలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా శుభ సంకేతాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇష్టదేవత అనుగ్రహం పొందే అవకాశం కూడా ఉంది. మరియు ఈరోజు రాశి వారు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా మంచి శుభకార్యాలు శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సమాజంలో పేరు వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆదాయం కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఒక వ్యక్తి మీకు జీవితంలో ఈరోజు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి గ్రహ నక్షత్రాల కారణంగా మీకు రాజయోగ్యం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టినా కూడా ఖచ్చితంగా పనిలో విజయం సాధిస్తారు. సులువుగా విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం ఉంటుంది. వ్యాపారంతో పాటు వృత్తిలో లాభాల అంచనాలను మించుతాయి. సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. ఈరోజు దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. చింతించాల్సినటువంటి అవసరం లేదు. సొంతింటి కళ కూడా నెరవేరుతుంది. ఇక సుఖ సంతోషాలు ఉంటాయి. విహార యాత్రలకు వెళ్లే ప్లాన్లు కూడా చేసుకుంటారు. ఇక ఈ రాశి వారు ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వ్యాపార వృత్తులు లాభాలుంటాయి. కోర్టు కేసులు అనుకూలంగా వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సమాజంలో ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటారు. ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య చూసినట్లయితే 20 మరియు లక్కీ కలర్ అయితే కాషాయం. పరిహారంలో ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఉదయం పూట హనుమాన్ చాలీస 11 సార్లు పఠించాలి. మరియు హనుమాన్ రక్షా యంత్రం మెళ్ళలో ధరించాలి. మరియు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామికి కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మరియు పాలతో చేసిన తెలుపు మిఠాయిలను చిన్నపిల్లలకు పంచిపెట్టడం వల్ల దోష నివారణ జరిగే అన్ని శుభాలైతే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.